మన భారతదేశంలో కొన్ని ఊర్లు ఒక్కసారిగా మాయమైపోయాయి. అవి ఎందుకు మాయమయ్యాయి, అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు, ఇవన్నీ అసలు ఎవ్వరికీ తెలియదు. ఇవి కేవలం కథలు కావు, నిజమైన మిస్టరీలు. ఇప్పుడు మీరు వినబోయేదే అలాంటి చీకటి చరిత్రలో మిగిలిపోయి మాయమైపోయిన 3 గ్రామాల కథలు. ఈ గ్రామాల్లో జరిగిన కథలు వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అందులో మొదటిది కుల్ధారా గ్రామం. రాజస్థాన్ జస్మలేర్ జిల్లాలో ఈ గ్రామం ఉంది. ఒకప్పుడు ఈ గ్రామంలో పాలివన్ బ్రాహ్మణులు అనే ప్రజలు ఉండేవారు. 13వ శతాబ్దం నుంచి వాళ్ళు అక్కడే జీవిస్తున్నారు. ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు, కానీ సరిగ్గా 200 సంవత్సరాల క్రితం అనుకోకుండా ఒక్క రాత్రిలో ఊరంతా ఖాళీ అయిపోయింది. అయితే ఈ గ్రామంపై ఉన్న కథలు ఏమిటంటే, ఈ గ్రామంపై అధికారం చలాయిస్తున్న సలీం సింగ్ కి ఒక పక్క ఆడవాళ్ల అందాల మీద ఎక్కువ ఆశతో, మరో పక్క తనకున్న అధికారపు శక్తిని ప్రజలపై చూపించాలన్న దురాశతో ఒక అందమైన పాలివన్ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని గ్రామంలో ఉన్న వాళ్ళను బెదిరించాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎంత వేడుకున్నా వినకపోయేసరికి తమ ఆత్మగౌరవం కోసం ఊరిని వదిలిపెట్టాలనుకున్నారు. ఆ ఒక్క రాత్రిలోనే 84 గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ ఊరిని వదిలిపెట్టే ముందు ఒక మాట చెప్పారని అంటారు. ఈ ఊర్లో ఇక ఎవ్వరూ ఉండలేరు, ఎవ్వరూ ఈ ఊర్లో ఉండాలనుకున్నా ఈ భూమి వాళ్ళకి సహకరించదనే శాపం పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరూ అక్కడ ఎక్కువ రోజులు బ్రతకలేకపోయారు. అయితే అక్కడ రాత్రిళ్ళు రహస్య శబ్దాలు, విచిత్రమైన నీడలు కనిపిస్తాయని కొంతమంది పర్యాటకులు రాత్రిపూట పారానార్మల్ యాక్టివిటీస్ ని అనుభూతి చెందడానికి అక్కడికి వెళ్తారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఈ కుల్ధారా గ్రామం ఇప్పటికే భారతదేశంలోనే అతి పెద్ద భయానక గ్రామాల్లో ఒకటిగా నిలిచింది. ఇక మన లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నది క్రాసీ గ్రామం. ఇది హిమాచల్ ప్రదేశ్ లో మాయమైన మిస్టరీ గ్రామాల్లో ఒకటి. ఈ గ్రామం శతాబ్దాలుగా ప్రశాంతంగా, అభివృద్ధితో సంతోషంగా ఉన్న గ్రామం. పర్వతాల మధ్యలో ఉండే ఆ గ్రామం వేసవిలో చల్లదనంతో, శీతాకాలంలో మంచుతో అందంగా ఉంటుంది. అయితే ఒకరోజు ఆ గ్రామానికి ఒక అపరిచిత వ్యక్తి వచ్చి చాలా శాంతంగా, ఎటువంటి ఉద్వేగం లేకుండా ఒక మాట అన్నాడు. ఈ గ్రామం 40 రోజుల్లో పూర్తిగా నాశనం అవుతుంది, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని హెచ్చరించాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళంతా అతన్ని చూసి నవ్వారు. ఎవడో పిచ్చివాడొచ్చాడని, అనవసరంగా భయాలు పెడుతున్నాడని అతన్ని ఆ గ్రామం నుంచి వెళ్ళగొట్టారు. అయితే అతను చెప్పిన రోజు నుంచి లెక్క పెట్టడం మొదలయ్యింది. రోజులు గడిచాయి, ఎవ్వరికి ఏమీ కాలేదు. కానీ 40వ రోజు రాత్రి ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోయింది. భీకరమైన వర్షంతో ఆకాశం నిండిపోయింది. గ్రామం మొత్తం ఒకే రాత్రిలో మాయమైంది. ఇళ్ళు, వీధులు, దేవాలయాలు ఏవీ మిగల్లేదు. చాలా తక్కువ మంది ఈ సంఘటన నుంచి బతికి ఈ విషయాలన్నీ బయటపెట్టారు. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారన్నది ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఇంకా మన లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నది షేత్పూర్ గ్రామం. ఈ గ్రామం గుజరాత్ లో ఉంది. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లోనూ నాగుపాములను దేవతలుగా పూజించే సాంప్రదాయం ఉండేది. శతాబ్దాలుగా ఇది అక్కడ జరుగుతూనే వచ్చింది. ప్రతి సంవత్సరం నాగపంచమి పండుగ రోజున గ్రామం మొత్తం పాముల విగ్రహాలతో అలంకరించి పూజించేవారు. అయితే ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి పాములను పూజించడం అన్నది అజ్ఞాతమని, ఇలా చేయకూడదని చెప్పి ఆ గ్రామంలో ఉన్న పురాతన విగ్రహాన్ని విరగొట్టాడు. ఆ రోజు రాత్రి ఊర్లో ఉన్న పిల్లలకి ఒక రకమైన విష జ్వరం వచ్చింది. ఆ జ్వరం ప్రతి ఇంట్లోకి వ్యాపించింది. ఒక వారంలో 30 మందికి పైగా చనిపోయారు. ఇంకా ఆ భయంతోనే వాళ్ళు ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ సంఘటనలన్నీ ఇప్పటికీ అసలు ఎందుకు జరిగాయి అన్న విషయాలు ఎవ్వరికీ తెలియదు. భారతదేశపు చరిత్రలోనే ఇవి ఒక మిస్టరీ గ్రామాలుగా నిలిచిపోయాయి. ఇలాంటి మరిన్ని మిస్టరీలు మీరు తెలుసుకోవాలంటే ది లైట్స్ ఆఫ్ హిస్టరీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.